చాలా డేస్ నుండి కేదార్‌కి ఫోటోషూట్ చేపించాలనుకున్నాము. బట్ కుదరలేదు. ఫైనల్లీ ఈరోజు చేపిస్తున్నాము. యాక్చువల్లీ ఒక్క ఫోటో అంటేనే కష్టం పిల్లలతో. అలాంటిది ఫోటోషూట్ అంటే పెద్ద టాస్కే కదా పేరెంట్స్‌కి. ఒక ప్రో టిప్ ఏంటంటే ఫోటోషూట్ ఉన్న రోజున పిల్లలకి ఫుల్ స్లీప్ ఉండాలి. అప్పుడే క్రాంకీ అవ్వకుండా ఉంటారు ఫోటోషూట్ టైంలో. అండ్ ఫ్రెష్‌గా కూడా ఉంటుంది కదా వాళ్ళ ఫేస్ కూడా. ఎలాగో నానా తంటాలు పడి కేదార్‌ని అయితే పడుకోబెట్టేశాను. పడుకున్నాక బట్టలు ప్యాక్ చేస్తున్నాను. బట్టలు కూడా వాళ్ళకి బాగా కంఫర్ట్ అండ్ బాగా సూట్ అయ్యేవి తీసుకోవాలి. ఈ యెల్లో హుడీ చాలా బాగుంటుంది కేదార్కి. సో కంపల్సరీ ఒక థీమ్లో అయితే అది ఉండాలన్నట్టుగా తీసుకున్నా. ఇది వచ్చేసి ఇండోర్ షూట్ వాళ్ళ స్టూడియోలో. ఇక్కడ ఫ్రాక్స్ డిస్ప్లే చేశారు. భలే క్యూట్ ఉన్నాయి అసలు. మనకి ఈ షూట్లో ఏమైనా అవసరమైతే యూస్ చేయొచ్చంట. సో కేదార్కి ట్రై చేద్దాం అనుకున్నా. బట్ చాలా క్రాంకీ అయిపోయాడు. మళ్ళీ అన్ని ఫొటోస్ డిస్టర్బ్ అవుతాయి అన్నట్టుగా ఇంక లైట్ తీసుకున్నాము. ఇక్కడ థీమ్ రెడీ చేస్తున్నారు. యాక్చువల్లీ నాకు కేదార్ ఎక్స్ప్రెషన్ చూస్తే భలే నవ్వొచ్చేది. యాక్చువల్లీ 2 కంప్లీట్ అయిపోయాక తీపించాం కదా. సో కేదార్కి ఏంటంటే ఇలా చేస్తే రాంగ్ తిడతారు అలా అన్నీ తెలిసాయి అనమాట. సో కేక్ పెడితే నీట్గా కూర్చొని ఒక్కొక్క పీస్ తింటున్నాడు స్మాష్ ఏం చేయకుండా. ఈ బాత్ టబ్ హైలైట్ కదా, క్యూట్ ఉంది అసలు. కాకపోతే వామ్ వాటర్ లేవు. వాటర్ ఏమో చాలా చల్లగా ఉండడంతో వాడు దిగనన్నాడు. అండ్ మేము కూడా ఇంక ఊరుకున్నాము. కిడ్స్కి వాటర్ ఉంటే చాలుగా ఆటోమేటిక్గా వాటర్ గేమ్స్ బోల్డ్ వచ్చేస్తాయి. సో వాడు అలా ఆడుకుంటూ ఉన్నాడు. సో బెస్ట్ అవి క్యాప్చర్ చేస్తున్నారనమాట. అవుట్డోర్ ఫోటోషూట్ వచ్చేసి BHEL పార్క్లో జరిగింది. యాక్చువల్లీ ఇలా ఎవరికో తీస్తుంటేనే మేము వీళ్ళని చూసి అప్రోచ్ అయ్యామన్నమాట. బయటతో కంపేర్ చేస్తే వీళ్ళ దగ్గర ప్రైస్ రీజనబుల్గా అనిపించింది. అండ్ మేము వచ్చేసి బేసిక్ ప్యాకేజ్ తీసుకున్నాం. 4 అవుట్డోర్ 4 ఇండోర్ అన్నట్టుగా. ఎక్కువ తీసుకుందామన్నా కిడ్స్ అంతసేపు కోఆపరేట్ చేయరు కదా. అండ్ వాళ్ళు కూడా టైర్డ్ అయిపోతారు. అండ్ మనం కూడా అంతసేపు మేనేజ్ చేయడం కష్టం. వెళ్ళగానే ప్రాపర్టీస్ అన్న ఒక రౌండ్ వేస్తాడు. నేనైతే ఎక్కువ డ్రెస్సెస్ పెట్టలేదు. బట్ సేమ్ డ్రెస్ అయిపోయినట్టు అనిపించింది అన్ని థీమ్స్లో. సో మళ్ళీ వెళ్ళి తీసుకొచ్చామన్నమాట కొన్ని డ్రెస్సెస్. ఒక్కొక్క థీమ్కి ఒక్కొక్క డ్రెస్ ఉండేలా అయితే బాగుంటుంది. బట్ చెప్పలేం కదా, ఆ రోజు మన కిడ్స్ సపోర్ట్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. ఫోజెస్ అన్ని బాగానే ఇచ్చాడు కానీ వాడికి ఏంటో అర్థం కాలేదు. ఏంటి వీళ్ళందరూ నన్నే చూస్తున్నారు అన్నట్టుగా ఉన్నాడు అనమాట. ఎలాగే మాషా బొమ్మతో కొంచెం నవ్వించాము. ఇలాంటప్పుడు వాళ్ళకి ఇష్టమైన టాయ్స్ అలాంటివి క్యారీ చేస్తే కొంచెం హెల్ప్ అవుతాయి. ఈ బైక్లో బ్యాటరీ కరెక్ట్గా అప్పుడే అయిపోయింది. లేకపోయింటే భలే ఉందును. డ్రైవ్ చేద్దామని పాపం చాలా ట్రై చేశాడు. ఇప్పుడైతే కొన్ని పిక్స్ షేర్ చేస్తున్నా. ఎప్పటి నుండో ఒక మంచి ఫ్యామిలీ పిక్ తీసుకోవాలనుకున్నాము. బట్ కుదరలేదు. కరెక్ట్గా ఫోటోషూట్ టైంకి మమ్మీ డాడీ ఇక్కడే ఉన్నారనమాట. సో ఒక మంచి ఫ్యామిలీ పిక్చర్ అలా కుదిరేసింది. బట్ ఒక 50 టేక్స్ అన్నా తీసుంటారు ఈ ఫోటో కోసం. నా దగ్గర ఉంటా అని, పెద్దమ్మ దగ్గర అని, ఇషాన్ దగ్గర అనేసి అందరి దగ్గరికి రొటేట్ అవుతున్నాడు కేదార్. ఫైనల్గా ఒక ఫోజ్ ఇచ్చాడు. సో ఇలా మా షూట్ డే అయితే కంప్లీట్ అయింది. ఆల్మోస్ట్ 10 అయిపోయింది నైట్ అంతా అయ్యేప్పటికి. ఫోటోగ్రాఫర్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను. డూ చెక్అవుట్. Hope you like this video. Subscribe for more videos. Bye bye.